హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుష్మా గోపిరాజ్ క్రియేషన్స్. వెదర్ చేంజ్ అయింది కదా, ఎండాకాలం నుంచి వర్షాకాలం. ఈ వర్షాకాలంలో అందరికీ దగ్గులు, జలుబులు, జ్వరాలు కామనే కదా. సో ఆ టైంలో ఎవరికి ఏమి తినాలి అనిపించదు. ఈ రసం ప్రిపేర్ చేసుకోండి, హ్యాపీగా తినేస్తారు. పిల్లలు కానీ పెద్దలు కానీ ఇష్టంగా తింటారు. ఇవే మిరియాల రసం. ఈ రసం ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఒక బౌల్ తీసుకొని నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, అలాగే 2 టమాటోస్ తీసుకొని బాగా వాష్ చేసి పక్కన పెట్టుకోండి, నానబెట్టుకొని. నెక్స్ట్ మసాలా కోసం మిరియాలు, జీలకర్ర, ధనియాలు, ఒక ఇలాచి కచ్చా పచ్చగా దంచుకోండి. నెక్స్ట్ వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని అది కూడా కచ్చా పచ్చగా దంచుకొని పక్కకు పెట్టుకోండి. ఇంకొక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ వేసి కొన్ని మెంతులు, పోపు దినుసులు, కరివేపాకు, అలాగే ఎండుమిర్చి, మీరు దంచుకున్న మసాలా, కొంచెం పసుపు వేసి కొంచెం వేగనివ్వండి. వేగాక మీరు నానబెట్టుకున్న చింతపండు, టమాటో రసాన్ని బాగా గట్టిగా పిసుక్కొని వాటర్ వచ్చేలాగా కొన్ని వాటర్ వేసి ఆ పోపులో వేయండి. పోపు చల్లగా అయినప్పుడే మీరు వేసిన పోపులో ఎండుమిర్చి అలాగే కరివేపాకుని కొంచెం చేత్తో మ్యాష్ చేసుకోండి. దానివల్ల ఇంకొంచెం ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతుందన్నమాట. నెక్స్ట్ కొన్ని వాటర్ వేసి అందులో కొంచెం సాల్ట్ వేసి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఒకసారి బాగా తిప్పుకొని 2 కరివేపాకు రెబ్బల్ని అలాగే వేయండి. వేసాక ఒక 2-3 బాయిల్స్ వచ్చేంత వరకు ఉంచండి. ఒకసారి ఉప్పు, కారం, సాల్ట్ అన్నీ ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని చారు బాగా మరిగిన తర్వాతకి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 2 మినిట్స్ అలాగే వదిలేసి ప్లేట్లో సర్వ్ చేసుకుంటే మిరియాల రసం రెడీ. ఎంతో టేస్టీగా అండ్ యమ్మీగా, చూడండి ఎంత బాగున్నాయో. ఈ వర్షాకాలం ఈ చారు ప్రిపేర్ చేసుకొని హ్యాపీగా ఇంట్లో వాళ్ళకి పెట్టండి. టేస్ట్ ఎలా వచ్చిందో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.